నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు: వరదల నేపథ్యంలో మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సహాయక చర్యలకు 6 కోట్ల రూపాయలు విరాళం ప్రకటన. జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. వరద బాధితులు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ స్పష్టం. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు. వరద బాధిత ప్రాంతాలకు 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆయన బాటలోనే పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు నడుస్తూ దాదాపుగా 15 కోట్ల రూపాయల విరాళం అందజేస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత గ్రామాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాలపై తాడేపల్లిలో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కో పంచాయతీకి 1 లక్ష రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ జేఏసీ ఉద్యోగులు 14 కోట్ల రూపాయలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఉద్యోగులు 75 లక్షల రూపాయలు, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు 10 లక్షల రూపాయలు విరాళంగా ఇస్తామని తనకు తెలియజేశారన్నారు. ఈ విరాళాలను త్వరలోనే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అందిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అదేవిధంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1,64,000 మంది పంచాయతీ రాజ్శాఖకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళ వరద పరిస్థితులకి, ప్రజలు పడుతున్న కష్టాలకి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ ఒక రోజు 1,64,000 మంది పంచాయతీరాజ్ శాఖ అధికారులు, అలాగే ప్రతి గ్రామ సచివాలయం నుంచి 2 ఈ పిఆర్ వాళ్ళ జాయింట్ యాక్షన్ కమిటీలో ఉంటారు. వాళ్ళు మనసు కదిలి కరిగి మేము కూడా మా వంతు సహాయం కష్టాలను ప్రజలకు మేము చేయాలి. వాళ్ళు 1 డే బేసిక్ శాలరీని 14 కోట్ల రూపాయలని సహాయ నిధికి అందజేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ పేరు పేరున మీ అందరికీ, సచివాలయ సిబ్బంది కూడా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే 1200 కూడా డబ్బే కాదు, మీరు చాలా నైతిక బలం ఇచ్చారు. ఈ రాష్ట్రం విపత్తుల్లో ఉంటే మిగతా వాళ్ళ కాకుండా మేమందరం కలిసి ఉంటామని చెప్పి మీకు వచ్చినందుకు మీ మనస్ఫూర్తిగా మీ అందరికీ 2 చేతులు ఎత్తి మీకు నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొకటి, మన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము కూడా మా సంఘం కూడా వస్తుందని చెప్పి 75 లక్షల రూపాయలు ఈ సహాయ నిధికి, ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ నాయక్ గారు. ప్రతి ఒక్కరికి, పిఆర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే రూరల్ వాటర్ సప్లై సంబంధించి సంజీవ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 1300 మంది పనిచేస్తారు. సో వాళ్ళ అసోసియేషన్ నుంచి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఇవ్వడం, కమిట్ అవ్వడం జరిగింది. అందరం కలిసి ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారికి ఆ డబ్బులు అందజేస్తాం. అలాగే దీంట్లో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఈ రోజున అందరినీ ఈ మీడియా సమావేశం తరపున అందరినీ అడుగుతూ ఉన్నాను. నాకు వీళ్ళందరినీ చూస్తే నాకు ఒకటే అనిపించింది, దాదాపు 386 పంచాయతీలు, 386 పంచాయత్స్ దెబ్బతిన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చూస్తే మనకి ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి చాలామంది ఏమవుతుంది, డైరెక్ట్ పంచాయతీలు మేము ఏదైనా చేయమంటే నాకు ఒకటే అనిపించింది, నాకు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా నాకు ఎక్కువ బాధ్యత ఉంది నాకు. సో నాకు నిన్న ఇచ్చిన 1 కోటి రూపాయలు నాకు చూస్తే నాకు ఎట్లా వెళ్ళాలని అనిపించినప్పుడు, ప్రత్యేకించి నేను క్షేత్రస్థాయిలో ఈరోజు అందరితో మాట్లాడుతున్నా ఒకటే అనిపించింది, ఇంకా చెయ్యాలి, దీనికి ఇంకొంచెం నా వంతు సహాయం సరిపోవట్లేదు, ఇంకా చేయాలనిపించింది. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే, నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని ఆ మోడాలిటీస్ ఏంటనేది ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి ఇందాక మాట్లాడాను. ఇది డైరెక్ట్గా పంచాయతీలకు వెళ్ళాలి. మన 10,000 రూపాయలు 25,000 రూపాయలు ఎలాగా డైరెక్ట్ పంచాయతీ నిధుల్లో పడ్డాయో, అలాగే ఈ 1 లక్ష రూపాయలు కూడా ఇది ఎంత సహాయం అవుతుందో తెలియదు, కానీ
కనీసం ఆ పారిశుద్ధ్య పనుల కన్నా పనిచేస్తే ప్రభుత్వం మీద కొంచెం భారం తగ్గుద్ది. ఆ ప్రభుత్వం ఉన్న డబ్బు కనీసం కొంత ఒక రోడ్డుకి పనిచేస్తాయి. సో నా సైడ్ నుంచి నేను ఇచ్చే 400 పంచాయతీలకి ఈ ₹1,00,000 చొప్పున కనీసం పారిశుద్ధ్య పనులకు కొంచెం సహాయకారిగా ఉంటుంది అనేది. అలాగే మా ఉద్యోగులందరూ కూడా, మా పంచాయతీరాజ్ ఉద్యోగులందరూ కూడా, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు, అలాగే పీడబ్ల్యూడీ వర్క్ అందరూ కూడా వచ్చి ఈ రోజున మాకు నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మన పక్క రాష్ట్రం, మన సోదర రాష్ట్రం అయిన తెలంగాణకు కూడా నేను ₹1,00,00,000 నిధిని నేను విరాళంగా ప్రకటిస్తున్నాను. అది తెలంగాణ ముఖ్యమంత్రిగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేనే స్వయంగా అందజేస్తాను. వినాయక చవితి ఉత్సవాల పేరుతో వాతావరణం దెబ్బతినకుండా జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం దాదాపు 500 మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. యూనియన్ సభ్యులతో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. అదేవిధంగా విజయసాయి ఆటో కన్సల్టెన్సీ ఉద్యోగి మూర్తి అకాల మరణంతో యూనియన్ సభ్యులు సేకరించిన ₹28,000 నగదు బాధితుడి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితికి మట్టి విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఆటో కన్సల్టెన్సీ యూనియన్ సభ్యులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అదేవిధంగా ఆటో కన్సల్టెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగి మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించడం సంతోషించదగిన విషయమన్నారు. అనంతరం యూనియన్ గౌరవాధ్యక్షులు దాసరి శేషకుమార్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాల నిర్వహణకు సహకరించిన యూనియన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మాల్యాద్రి రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, ట్రెజరర్ విఘ్నేష్, సెక్రటరీ గోపి, గౌరవాధ్యక్షులు వెంకట్రావుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున జంగారెడ్డిపట్నంలో ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యాలన్నీ కలిపి ఇలాగ సమాజ సేవ చేయడం అనేది, అంటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడలో భాగంగా మట్టి విగ్రహాలు చేస్తేనే మంచిది, దాన్ని నిమజ్జనం చేసే రోజున మనకి ప్రకృతి ఎక్కడ పాడవదు, మనం మట్టి విగ్రహాలు వాడదాం అని, మట్టి విగ్రహాలు ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియక తయారు చేయడం కూడా మానేసిన ఈ రోజుల్లో ఆటో కన్సల్టెన్సీ ప్రత్యేకించి మట్టి విగ్రహం తయారు చేయించి వాళ్ళు శ్రద్ధతో పర్యావరణాన్ని కాపాడాలి. మేము వ్యాపారస్తులే కాదు, మేము సంపాదించుకోవడం కాదు, మేము సమాజంలో తిరుగుతున్న మా పర్యావరణం కూడా కాపాడుకోవాలి. భావితరాలకి, మా పిల్లలు కావచ్చు, మీ ఇతరులు కావచ్చు, మంచి వాతావరణాన్ని, గాలిని, నీరుని అందించాలని సహృదయంతో ఈ రోజున మట్టి విగ్రహాలు డబ్బు కాకుండా ఉచితంగా పంచిపెట్టడానికి ముందుకు వచ్చినందుకు ముందుగా ఆ సభ్యులు వాళ్ళందరినీ అభినందిస్తూ, అలాగే మళ్ళీ వాళ్ళలో ఉన్న వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్కి అకాల మరణం చెందినప్పుడు చిన్న వయసులోనే ఏదో వేణీళ్ళు మంజీలతో అన్నట్టుగా వాళ్ళు యాజమాన్యాలన్నీ కలిపి కొంత మొత్తంలో అమౌంట్ని దాదాపు ₹30,000 ఈ రోజున మా శ్రీరామ గారు మా చేతుల్లోకి ఇవ్వడం అనేది నిజంగా మమ్మల్ని దానికి ఉంచుకోవడం అనేది అది మా అదృష్టం. ఈ పండుగ రోజుల్లో ఈ మట్టి విగ్రహాలు ఇవ్వడం కానీ, ఒక కుటుంబాన్ని నిలబడడానికి సాయం చేయడం, వీరు వ్యాపారాలు, అలాగే వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం ఆటో మోటార్ సైకిల్ ఫైనాన్స్ అసోసియేషన్ వాళ్ళు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపడతాం. మంచి కార్యక్రమం. వాతావరణం కాలుష్యం కాకుండా మట్టి విగ్రహాలు పంచిపెట్టి ఇబ్బందులు పిల్లలకి, తర్వాత తరాల వారికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఆలోచనతో వీళ్ళు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం. తర్వాత ఇంకొక మంచి కార్యక్రమం ఏమైందంటే, వీళ్ళ దగ్గర పనిచేస్తున్న వర్కర్ ఒక అతను అకాల మరణం చెందటంలో అతని కుటుంబానికి వీళ్ళు ఒక సుమారు ₹30,000 వసూలు చేసి ఈ రోజు ఇవ్వటం కూడా జరిగింది. అది కూడా ఒక మంచి కార్యక్రమం. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, వీళ్ళు చేస్తుంటారని ఆశిస్తూ మా ఫైనాన్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు అందరం కలిసి వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలు ఉచితంగా పంపిణీ చేద్దామని ఒక నిర్ణయం తీసుకున్నామండి. అది ఈ రోజు సిటీ కేబుల్ ఎండీ గారు పాలపర్తి శ్రీనివాస్ గారు, శ్రీరాములు గారి చేతుల మీదుగా మేము దాన్ని ప్రారంభిస్తానికని నిర్ణయించుకున్నామండి. ఆ కార్యక్రమం చేసుకుంటున్నామండి. దీనికి మా యూనియన్ సభ్యులందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమంలో విగ్రహాలు తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. ఈ రోజున ఈ విగ్రహాలను ఉచితంగా భక్తులకి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ఈ సందర్భంగా మళ్ళీ మేము ఇంకో విషయం ఏంటంటే అండి, విజయసాయి ఆటో కన్సల్టెన్సీలో
గోపి గారి షాప్లో మూర్తి అనే కుర్రవాడు ప్రమాదవశాత్తు అకాల మరణం చెందారండి. అతనికి మా ఫైనాన్స్ యూనియన్ తరఫున అందరం కలిపి ఒక 28,000 రూపాయలు క్యాష్ని పోగు చేసి ఆ కుటుంబానికి అందజేయడానికి ఈ సందర్భంగా అందజేద్దామని శ్రీను గారి ద్వారా శ్రీరామ్ గారి ద్వారా అందజేయడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ సహకరించారు. వాళ్ళందరికీ నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విజయవాడలో భారీ వరద ముంపుకు గురైన బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, కావున ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ధైర్యం చెప్పారు. భారీ వర్షాలతో వరద ముంపుకు గురైన విజయవాడలోని 44వ వార్డులో ఎమ్మెల్యే రోషన్ కుమార్ పర్యటించారు. వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలను నేరుగా పర్యవేక్షించారు. బాధితులకు తక్షణ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ట్రాక్టర్పై పర్యటిస్తూ ఆహార పొట్లాలు, త్రాగునీరు అందజేశారు. బాధితులకు ధైర్యం చెప్తూ ముందుకు సాగారు. వరద బాధితులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆయన వెంట ఎస్ఆర్కే టీం సభ్యులు ఉన్నారు. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంట పద్మశ్రీ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయులకు సంఘంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, అలాగే ఉపాధ్యాయులు ఉద్యోగంగా కాకుండా బాధ్యతతో పనిచేయాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి వార్షిక పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిచేలా ఉపాధ్యాయులు పనిచేయాలని తెలిపారు. తొలుత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్లతో కలిసి ఆమె పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లాలోని 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ అబ్రహాం, జిల్లా పరిషత్ సిఈఓ కెఎస్ఎస్ సుబ్బారావు పాల్గొన్నారు. విద్య అనేది ఒక గొప్ప వరం. విద్య లేకపోతే మనం దేనికి కూడా పనికిరాము. మనకి ఏది నేర్పించాలన్నా కూడా విద్యతో సాధ్యమవుతుంది. అంత విద్యని మీరు అందిస్తున్నందుకు ఉపాధ్యాయులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా 1962లో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. ఈరోజు ఇక్కడ మీ అందరం కూడా ఇలా కూర్చున్నామంటే అది ఒక టీచర్ వల్లనే అవుతుంది. ఈరోజు ప్రజలకి రక్షణ కల్పించాలంటే ఒక పోలీస్ ఆఫీసర్ అవ్వాలి. అదేవిధంగా ఒక బ్రిడ్జిలు నిర్మించాలంటే ఒక ఇంజనీర్ తయారవ్వాలి. మన ఆరోగ్యం అంతా కాపాడుకోవాలంటే, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే ఒక డాక్టర్ కావాలి. మన అందరికీ న్యాయం కావాలంటే ఒక లాయర్ అవ్వాలి. సైంటిస్ట్ కావాలన్నా, ఒక మన దేశాన్ని కాపాడే ఒక ఆర్మీ కావాలన్నా, ఒక సైనికుడు అవ్వాలన్నా కూడా, ఇలా ఏ దేశాన్ని కాపాడడానికి ఏది అవ్వాలన్నా ముఖ్యంగా ఉండాల్సింది ఒక ఉపాధ్యాయులు. అలాంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు తల్లిదండ్రుల తర్వాత ఒక గురువుకి అప్పచెప్తాం మేము పిల్లల్ని. వాళ్ళని తీర్చిదిద్దడంలో మీరు ముందుగా ఉంటారు. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చేసినాయి. పిల్లలందరూ వినాయక చవితి వచ్చేసింది. ఈ నెల 7వ తేదీన వినాయక చవితిని వాడవాడలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు.
ఒకరిపై ఒకరు పోటీ తత్వంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ఉత్సవాలలో రంగురంగుల విగ్రహాలు పెట్టడం వలన వాతావరణం దెబ్బతింటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మట్టి విగ్రహాలతోనే చవితి ఉత్సవాలను జరపాలని సూచిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలలో అలంకారానికి ప్రాధాన్యం ఇస్తూ వాతావరణ కాలుష్యానికి పాల్పడుతున్నారని అన్నారు. కావున సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాతావరణాన్ని కూడా కాపాడే దిశగా ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. దీనికోసం మట్టి విగ్రహాలను ఉపయోగించాలన్నారు. అనంతరం యనుమల వెంకట పాపారావు మాట్లాడుతూ తాను గత 25 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలను విక్రయిస్తున్నానన్నారు. ఈ ఏడాది కేవలం మట్టి విగ్రహాలనే అమ్మకానికి సిద్ధం చేశామన్నారు. మట్టి విగ్రహాలను వినియోగిస్తే వాతావరణ కాలుష్యం అరికట్టవచ్చని, కావున ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ఉపయోగించాలని కోరారు. హిందూ బంధువులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం దేశవ్యాప్తంగా వాడవాడల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే భక్తులందరూ కూడా కేవలం ఆడంబరాలకి ప్రాధాన్యత ఇస్తూ పర్యావరణాన్ని గాలికి వదిలేస్తున్నారు. అలా కాకుండా భక్తులందరూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే క్రమంలో భాగంగా మట్టి వినాయకుల్ని పూజిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో మనందరం కూడా ఈ వినాయక చవితి ఉత్సవాలు మరింత ఘనంగా జరుపుకోవాలని, మనం ఈ సంవత్సరం నుంచే మట్టి విగ్రహాలను పూజిస్తూ పర్యావరణాన్ని పరిరక్షిద్దామని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ వినాయక సంబరాలు మరింత ఘనంగా, మరింత ఆహ్లాదకరమైన, మరింత పర్యావరణ పరిరక్షగా దోహదం చేసేలాగా ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆ దిశగా అందరూ ముందుకు సాగాలని విశ్వ హిందూ పరిషత్ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం ఒక 3-4 గ్రామాల్లో మేము మా వంతుగా మట్టి విగ్రహాలని ఉచితంగా అందజేసి వాళ్ళల్లో కూడా ఒక రకమైన అవేర్నెస్ తీసుకొచ్చేలాగా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈ దిశగా పయనించాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనందరం విలసిల్లాలని, సాంప్రదాయాలకి పెద్దపీట వేస్తూ మనంతా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవాలని మరొక్కసారి హిందూ బంధువులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గణేష్ భక్తులకి, అందరు భక్తులకి నమస్కరించి నేను చెప్పదలుచున్నది ఏంటంటే, గత 10 సంవత్సరాల నుంచి వినాయకుడి బొమ్మలు విక్రయిస్తున్నాను జంగారెడ్డిగూడ హై స్కూల్ వద్ద. అయితే పర్యావరణం పాడవుతున్న సందర్భంగా ఈ సంవత్సరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు నిషేధించి ఒక మట్టి విగ్రహాలనే నేను అమ్మకం మొదలెట్టాను. ఒక వ్యాపారస్తుడు మారితే కొనుక్కునే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందని నేను ఆ విధానాన్ని పాటించాను. అడుగు, 2 అడుగులు, 3 అడుగులున్నర సైజులు మా దగ్గర బొమ్మలు ఉన్నాయి. అడుగు 1000 రూపాయలు, 2 అడుగులు 2000, 3 అడుగులు 5500. ఈ రకంగా చిన్నవి కూడా ఉన్నాయి మా వద్ద మట్టి విగ్రహాలు. దయించి అందరూ మట్టి బొమ్మలకే మారండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్స్ జ్యువెలరీ షాప్,
శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ షూన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జంగారెడ్డిగూడెం అంబికా హోటల్ అధినేత మరోసారి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విజయవాడ ప్రజలకు సహాయంగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ నగదును చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకు ఆర్థిక సహాయం అందించిన అంబికా హోటల్స్ అధినేతలను అభినందించారు. ఈ నగదును పూర్తి స్థాయిలో సహాయక చర్యలకు వినియోగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం అంబికా హోటల్ అధినేత ఉక్కుర్తి సీతారాం మాట్లాడుతూ వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలకు పాల ప్యాకెట్లు, కాఫీ పొడి, టీ పొడి, పంచదార, బ్రెడ్, టూత్పేస్ట్ వంటి సామాగ్రిని అందించేందుకు తమ వంతు సహకారం 50,000 రూపాయల నగదును అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, కిషోర్, జయకృష్ణ, సందీప్ తదితరులు పాల్గొన్నారు. అంబికా హోటల్స్ వారు విజయవాడ భవానీపురం ఫ్లడ్ రిలీఫ్ యాక్టివిటీస్ నిమిత్తం మరి 50,000 ఇవ్వడం జరిగింది. మరి ఈ విషయంలో పార్టీ ప్రెసిడెంట్స్తో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందనేది డిస్కస్ చేసిన తర్వాత ఈ డబ్బుని బాధ్యతగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. మరి ఏదైతే దేనికైతే ఖర్చు పెట్టామో తిరిగి వారికి గౌరవం చెప్తాము. మరి వారు మరి ముందుకొచ్చి డబ్బుని మరి ఇచ్చినందుకు వాటి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వరద బాధితులకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చింతలపూడి తహసీల్దార్ ప్రమోద్వర పిలుపునిచ్చారు. వరద బాధితులకు నిత్యావసరాలు అందించేందుకు చింతలపూడి నుంచి 16 వాహనాలను గురువారం విజయవాడకు పంపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఈ వాహనాలను విజయవాడకు పంపించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వరద బాధితులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. చింతలపూడి మార్కెట్ యార్డ్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ షకీల్ ఉన్నిసా బేగం, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. పై అధికారుల ఆదేశాల మేరకు వరద బాధితుల సహాయార్థం మన చింతలపూడి మండలం నుంచి 16 MDU వెహికల్స్ అక్కడ ఆహార పంపిణీ నిమిత్తము పంపించడం జరిగింది. వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు మున్సిపల్ కౌన్సిలర్ బలబల తాతాజీ సారథ్యంలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని వరద బాధితులకి అండగా నిలిచేందుకు శ్రీకారం చుట్టి ఈ మేరకు దాతలకు విజ్ఞప్తి చేస్తూ కార్యాచరణ ప్రకటించారు. పట్టణంలోని ఇందిరానగర్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో జరిగిన సమావేశంలో బలబల తాతాజీ వివరాలు ప్రకటించారు. శుక్రవారం ఇందిరానగర్ నుండి ప్రత్యేక వాహనంలో బియ్యం, పంచదారతో పాటు 10 రకాల నిత్యావసరాలతో కూడిన కిట్లను విజయవాడ తీసుకువెళ్లి అక్కడ నేరుగా వరద బాధితులకు అందించనున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువులు అందించే దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధనకుమార్, బసవరాజు వేణు, మద్దిపాటి శ్రీను, గుర్రం శాంతి, షేక్ హసీనా, మేకా సత్యనారాయణ, షేక్ మాబూ తదితరులు పాల్గొన్నారు. మధ్యలో జరిగిన ఈ వరద ప్రమాదం విజయవాడని అతలకుతలం చేసింది. ఆ బాధని, ఆ కన్నీటి బాధని ఎంత వర్ణించినా తక్కువే. చాలామంది ప్రముఖులు రకరకాలుగా తన ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. మా వారధి ట్రస్ట్ తరఫున మేము చేసే చిరు సహాయం ఏంటంటే, అక్కడ కొంతమంది కన్నా ఆకలి తీర్చాలి అన్న ఒక మంచి సంకల్పంతో మేము చేసింది ఏంటంటే, కొన్ని నిత్యావసర వస్తువులు ఒక 9 వస్తువులు కిట్గా ఏర్పాటు చేసి ఇంటింటికి ఇవ్వడానికి మేము ఒక మంచి సంకల్పం తీసుకున్నాము. దీనికి ఎప్పుడు కూడా నేను ప్రధానంగా చెప్తాను, నా వారధి అండగా ఉన్నది ఎప్పుడు కూడా ఏంటంటే దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలే. వాళ్ళ సహకారంలో అయితే నేను ఏ కార్యక్రమం కూడా ముందు చేయలేను. దాతలందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, డబ్బు రూపంలో కూడా ఎవరో పంపించొద్దు. మీరు చేసేది ఏంటంటే ఒక బియ్యం రూపంలో కానీ కొన్ని వస్తువుల రూపంలో కానీ పంపిస్తే వాళ్ళకి అందజేసే విధాన బాధ్యత మేము తీసుకుంటాం. మా వారధి సభ్యులందరూ కూడా స్వయంగా తీసుకెళ్ళి రేపే కొన్ని కుటుంబాల కన్నా చిరు చేయగలుగుతాం.
తమ పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందని పలువురు నాయకులు తెలిపారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేశామన్నారు. దీనిలో భాగంగా 83 మంది విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, 300 మంది విద్యార్థులకు బిస్కెట్లు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతిబాబు, నాయకులు యాతం సుధీర్, గోపిశెట్టి పవన్, పోల్నాటి దామోదర్, ఎలికే అనిల్, దమ్మిశెల్లి సుబ్బారావు, రాచకొండ మధు, పారెపల్లి మణి, పోల్నాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు తమ వంతు సహకారం అందిస్తున్నామని మమతా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సీఈఓ వల్లూరి చిన్ని తెలిపారు. జంగారెడ్డిగూడెం మమతా హాస్పిటల్ ప్రతినిధులు విజయవాడ వరద బాధితుల కోసం చేపట్టిన సహాయక చర్యలు 2వ రోజు కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా సీఈఓ చిన్ని మాట్లాడుతూ వరద బాధితులకు తమ ఆసుపత్రి ద్వారా వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, శానిటరీ ప్యాడ్స్, డైపర్లు అందిస్తున్నామని అన్నారు. బాధితులకు తమ వంతుగా మరింత సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శ్రీరామ్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా స్నేహ జ్యోతి సంస్థ అధ్యక్షులు కొల్లెపర ఆనంద్ ఆధ్వర్యంలో కిడ్స్ కాన్వెంట్ వ్యవస్థాపకులు కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారి సహకారంతో పట్టణానికి చెందిన భాగ్యలక్ష్మి మహిళలకు ఉపాధి నిమిత్తం గ్రైండర్ని అందించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గత 4 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర్, శ్రీనివాసరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరదల నేపథ్యంలో మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సహాయక చర్యలకు 6 కోట్ల రూపాయలు విరాళం ప్రకటన. జంగారెడ్డిగూడెం ఆటో కన్సల్టెన్సీ యూనియన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. అభినందనలు తెలిపిన పలువురు ప్రముఖులు. వరద బాధితులు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపిన చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.